హలో చిల్డ్రన్, ఈరోజు మనం 10th క్లాస్ ఎక్సర్సైజ్ 3.3 సమ్స్ 3.3లో సెకండ్ రోమన్ సమ్స్ చెప్పుకోబోతున్నాం. సెకండ్ రోమన్లో లాస్ట్ 4 అంటే 2, 3, 4, 5 సమ్స్ చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే ఇవి వర్డ్ ప్రాబ్లం ఓరియంటెడ్ సమ్స్, అలాగే ఎస్ఏ ఓరియంటెడ్. మనకి పర్టికులర్గా 8 మార్క్స్ క్వశ్చన్స్ని ఇందులో నుంచి వచ్చే ఛాన్స్ ఉంది, ఆర్ 4 మార్క్స్ వస్తాయి. సో ఆల్రెడీ సెకండ్ రోమన్లో ఫస్ట్ సమ్ చెప్పేసుకున్నాం లాస్ట్ వీడియోలో. 5 years ago Noori was thrice as old as Sonu. 10 years later Noori will be twice as old as Sonu. How old are Noori and Sonu? ఇది క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి వెరీ క్లియర్గా ఇచ్చిన క్వశ్చన్ ఆధారంగా చేసుకొని సమ్స్ వరుసగా చెప్పుకుంటాం. ఎలా ఉందో చెప్తాను. ప్రజెంట్ ఏజ్ లెట్ నూరి ఏజ్ బి ఎక్స్, సోని ఏజ్ బి వై. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై మనం చెప్పుకుంటున్నాం కాబట్టి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో ఎక్స్ వైగా వేరియబుల్ తీసుకున్నాం. అదర్ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 5 years ago 5 సంవత్సరాల క్రితం అని చెప్పారు. క్రితం అనేటప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. నూరి ఏజ్ ఎక్స్ మైనస్ 5, అలాగే సోను ఏజ్ ఏమవుతుంది? వై మైనస్ 5. నూరి ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 3 times యాజ్ సోను అన్నాడు. 3 times అంటే థ్రైస్ అని రాయొచ్చు, 3 times అని రాయొచ్చు. అందువల్ల థ్రైస్ అంటే 3 times యాజ్ సోను. సో ఇప్పుడు ఏమైతే ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3 into వై మైనస్ 5. x minus 5 is equal to 3 into y, 3y minus 3 5s are 15. సో 3y minus 15 అవుతుంది. x మనం ఒకవైపుగా కాన్సన్ట్రేషన్ పెట్టి చేద్దాం. ఎలా అంటే x వేరియబుల్ ఒకవైపు లెఫ్ట్ చేసి చేసుకుందాం. x అలాగే చూడండి, మైనస్ ఇక్కడ సింపుల్గా ఫార్మాట్. సో x minus 5 is equal to 3y minus 15. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. x మైనస్ ఈ 3y నాటు ట్రాన్స్ఫర్ చేస్తే x మైనస్ 3y ప్లస్ 15, ఈ మైనస్ 15 కాస్త ప్లస్ 15 అవుతుంది. మైనస్ 5 is equal to 0. ఆర్డర్ కోసం చేశాను. ఎక్స్ట్రా మీకు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయకుండా, ఇంకా ఎక్స్ట్రా ఇంకొక స్టెప్ కాకుండా రెడ్యూస్ చేసేయడానికి వీలుగా చేసుకొని చెప్తున్నాను అనమాట. x మైనస్ 3y చూడండి, x మైనస్ 3y ప్లస్ 15 మైనస్ 5 అంటే 15లో 5 పోతే 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అని రాసుకోండి. నెక్స్ట్ 10 years later చూడండి, 10 years later అని ఇచ్చారు. నూరి ఏజ్ ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. లేటర్ అన్నా, హెన్స్ అన్నా, ఆఫ్టర్ అన్నా, ఓకే, ఫ్రమ్ నవ్ అన్నా సేమ్ యాడ్ చేసుకోవాలి. ఎక్స్ ప్లస్ 10. సోను ఏజ్ వై ప్లస్ 10. నూరి ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆర్ ట్వైస్ అని చెప్తారు. 2 times యాజ్ సోను అంటారు. ట్వైస్ అన్నా 2 times అన్నా ఒకటే. సో 2 into చూడండి, ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 2 into వై ప్లస్ 10. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 10 ఒకవైపు, 2 into వై 2y ప్లస్ 2 10s are 20. ఇప్పుడు ఏం చేస్తామంటే వెరీ సింపుల్గా ఎక్స్ మైనస్ 2y మైనస్ 20 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఎక్స్ మైనస్ 2y మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సెకండ్ ఈక్వేషన్ కింద తీసుకుంటాం. నౌ సీ చిల్డ్రన్, ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ 3y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 ఒక దగ్గర పెడతాం. అలాగే ఇప్పుడు వచ్చిన సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ 2y మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తాం. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇది ప్లస్ ఎక్స్, ఇది మైనస్ ఎక్స్, కింద సింబల్స్ అన్నీ మారుతాయి. ఇది మైనస్, ఇది ప్లస్ అవుతుంది. ఇది మైనస్, ఇది ప్లస్ అవుతుంది. 0 0 పోతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఎక్స్ మైనస్ ఎక్స్ గెట్ క్యాన్సల్. ఇక్కడ మైనస్ 3y ప్లస్ 2y కింద లెక్క, అంటే మైనస్ 3y నుంచి 2y పోయినట్టు అనమాట, డిఫరెంట్ సైన్ అనమాట. సో మైనస్ y ప్లస్ 10 ప్లస్ 10, ఇక్కడ సైనే మనం తీసుకుంటాం ప్లస్ 10. సో 10 ప్లస్ 10 అంటే 20. మైనస్ y ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. సో వీ వాంట్ y. ఇక్కడ మైనస్ y ఇలా ఉంచండి, ఇది ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ 20 అవుతుంది. సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్, y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 20. ఇప్పుడు ఏమైంది? y ఈజ్ ఈక్వల్ టు 20 years. మనం ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుని ఆ y వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. y ఈజ్ ఈక్వల్ టు 20 వీ గాట్. సో x మైనస్
చూడండి ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ 3y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ తీసుకొచ్చి ఇందులో y వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఎక్స్ మైనస్ 3 ఇంటూ y వాల్యూ 20 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 3 20 అంటే 60 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 50 అవుతుంది. మైనస్ 60 ప్లస్ 10 అంటే మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50. సో నూరీస్ ప్రెజెంట్ ఏజ్ ఎంత అవుతుంది? 50 years. సోనూస్ ప్రెజెంట్ ఏజ్ ఎంత? 20 years. దట్స్ ఆల్. దిస్ ఈస్ ద క్వశ్చన్. నెక్స్ట్ చూడండి చిల్డ్రన్, ఇవి వర్డ్ ప్రాబ్లమ్స్ కాబట్టి చాలా చక్కగా నేర్చుకోండి. రాకపోయినప్పుడు మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తే స్టాప్ చేసి నెమ్మదిగా రాసేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. హోల్డ్ చేసి అక్కడ మీకు ఎక్కడ కంటెంట్ అర్థమవుతుందో ఆ కంటెంట్ చూసుకుంటూ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ సమ్స్ మనకి పక్కాగా లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో 4 మార్క్స్ అలాగే 8 మార్క్స్ కూడా గ్రాఫ్ ఓరియంటెడ్ ఇందులోనే ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ద సమ్ ఆఫ్ 2 digits ఆఫ్ ఏ 2-digit number. Sum of the digits of 2-digit number is 9. Also 9 times this number is twice the number obtained by reversing the order of the digits. Find the number. మీకు గతంలో కూడా చెప్పాను, ఏదైనా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు గివెన్ క్వశ్చన్ రాసేయండి. ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ 2-digit నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ అనే దగ్గర ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. 9 times of a number ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ ది రివర్సింగ్ ద నెంబర్. ఫైండ్ నెంబర్ అంటే నెంబర్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మనం క్వశ్చన్ మార్క్ చేస్తాం. ఓకే, రైటింగ్లో చూసుకోండి. క్వశ్చన్ మార్క్ అంటే మనం వీ నీడ్ టు ఫైండ్ దట్. ఇప్పుడు ఏం రాస్తామంటే ఇచ్చిన వాల్యూలు ఏవైతే అవి రాసుకుంటాం. తర్వాత ఫార్ములా ఏంటి, ఏ అవసరం ఉంది, ఎలా పెట్టడం, ఇది ఆర్డర్. లెట్ ద 2-digit నెంబర్ బి XY. 2-digit నెంబర్ అనేది ఎలా ఉంటుంది? XY. సపోజ్ 25 ఉందనుకోండి, 25 అని రాస్తాం. అంటే రివర్సింగ్ నెంబర్ ఏమవుతుంది? 52 అవుతుంది. అలా రివర్సింగ్ నెంబర్ బి YX రివర్స్ చేసాం. ఒరిజినల్ నెంబర్ ఎలా ఉంటుందంటే ఒరిజినల్ నెంబర్ ఆఫ్ XY అంటే ఇది 10th ప్లేస్లో ఉంది, ఇది 1th ప్లేస్లో ఉంది. 10 into x 10x ప్లస్ 1 into y 1y అంటే y ఓన్లీ. ఇది ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ రివర్సింగ్ నెంబర్ అంటే yx కదా. 10 into y 10y ప్లస్ 1 into x x 10y ప్లస్ x అవుతుంది. ఇప్పుడు గివెన్ క్వశ్చన్ ప్రకారం చూడండి, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 9 అని చెప్పాము. ఎందుకు? సమ్ ఆఫ్ ది 2 digits అన్నారు. XY అనేది 2 digits ఉన్నాయి ఇందులో. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 9 ఫస్ట్ వన్. రెండోది ఏంటంటే 9 times of the number. 9 times of the number అంటే 9 into 10x plus y. ఏమి? ఒరిజినల్ వాల్యూ అనమాట అది. 9 into 10x plus y ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ రివర్సింగ్ నెంబర్. సో ఏం చేస్తాం? 2 into 10y plus x అని రాస్తాం. 9 times are 90x plus 9 into y 9y. అలాగే 2 into 10 20y. అలాగే 2 into x 2x ప్లస్ సైన్ ఉంది, అలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసాం. 90x మైనస్ 2x ప్లస్ 9y మైనస్ 20y ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ రెండింటిని అటువైపు తీసుకెళ్ళిపోయాం, ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఓకే, 90x నుంచి 2x పోతే 88x. అలాగే ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 20y నుంచి 9y సబ్ట్రాక్షన్ చేయాలి. ఎందుకంటే డిఫరెంట్ సైన్ ఉండేటప్పుడు సబ్ట్రాక్ట్ చేసి మోర్ సైన్ ఏది ఉంటే ఆ సైన్ వాల్యూ రాయాలి. 20 నుంచి 9 తీసేస్తే 11 అవుతుంది. మైనస్ 11y ఈజ్ ఈక్వల్ టు 0. సో డివైడ్ బై 11. 11 8s are 88, 11 1s are 11 కాబట్టి y అవుతుంది. 8x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. నౌ మనకి గివెన్ ఫస్ట్ దాంట్లో x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 9 యూనో. ఇప్పుడు వచ్చింది ఏంటి? 8x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేస్తామంటే యాడ్ చేయండి. ప్లస్ x ప్లస్ 9x అంటే చూడండి, x ప్లస్ 8x 9x అవుతుంది. అలాగే ప్లస్ y మైనస్ y గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 0 9 అవుతుంది. సో వీ వాంట్ x ఈజ్ ఈక్వల్ టు 9 by 9. హియర్ మల్టిప్లైడ్, దట్ సైడ్ డివైడ్స్ యూనో. సో 9 by 9 మీన్స్ 1. x వాల్యూ వీ గాట్ 1. x ఈజ్ ఈక్వల్ టు 1 వీ గాట్. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 9 వీ నో ఫస్ట్ ఈక్వేషన్. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 9. అందులో ఈ సబ్స్టిట్యూట్ చేయండి x వాల్యూ. 1 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 9. సో వీ వాంట్ y నో. y ఈజ్ ఈక్వల్ టు ఈ 1 ట్రాన్స్ఫర్ చేయండి. 9 మైనస్ 1 అవుతుంది.
సో y ఈజ్ ఈక్వల్ టు 8. ఏం కావాలి మనకి? నెంబర్ కావాలి. నెంబర్ xy అనుకున్నాం కదా. xy మీన్స్ ఫస్ట్ x వాల్యూ వాట్ 1 వీ గాట్, y వాల్యూ 8, సో 18. రివర్సింగ్ నెంబర్ ఆబ్వియస్లీ 81 అవుతుంది. దే డిడ్ నాట్ ఆస్క్, కాబట్టి మనకు అవసరం లేదు. ఫైండ్ ద నెంబర్ అన్నారు. నెంబర్ ఏంటంటే xy 18 అవుతుంది. చిల్డ్రన్, జనరల్గా మనం బ్యాంక్స్కి వెళ్తుంటాం. బ్యాంక్స్కి వెళ్ళేటప్పుడు అమౌంట్ విత్డ్రాల్ చేస్తాం. విత్డ్రాల్ చేసేటప్పుడు కొన్ని నోట్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక రకంగా. అంటే మనకి ఇప్పుడైతే జనరల్గా వచ్చే నోట్స్ ఏంటి, 100s and 500s వస్తున్నాయి జనరల్గా. అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ 200. మనం ఏటీఎంకి వెళ్తున్నాం కాబట్టి ఇవి అవసరం లేదు, ఇలా అవసరం లేదు. మనం బ్యాంక్కి వెళ్ళి ఏమంటే నాకు 50 నోట్స్ 100 రూపీస్ నోట్స్ ఇవ్వండి అని అడిగే ఛాన్సెస్ మనకు ఉంది. సో బ్యాంక్ విత్డ్రాల్ ఫామ్ రాసి చేస్తాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటో చూడండి. మీనా వెంట టు ఎ బ్యాంక్ టు విత్డ్రా 2000 రూపీస్. ఇది సింబల్ ఆల్రెడీ చెప్పాను మీకు, 2 రూపీస్. ఇది 2000 రూపీస్, రూపీస్ సింబల్. ఇక్కడ ఒక ఐఐటిఎన్ ఉదయ్ భాస్కర్ అనే అతను రూపీస్ సింబల్ ఫ్రేమ్ చేశాడు. సింబల్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. డాలర్ సింబలు, పౌండల్ సింబలు, యూరో సింబలు. అంటే టు పాపులరైజ్ ద మనీ ఇన్ ద ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈ సింబల్స్ పెడతారన్నమాట. రూపీస్ సింబల్ దేవనాగరి లిపి అని అంటారు. స్క్రిప్ట్ సాంస్క్రిట్ దేవనాగరి లిపి నుంచి వచ్చింది. ఆ దేవనాగరిలో రా అంటే రూపీస్లో ఆర్ లాగా ఇలా మనం లైన్ కొడితే ఆర్లా రూపీలా కనిపిస్తుంది. అలా సింబల్ ఫ్రేమ్ చేశారన్నమాట. ఒక ఐఐటిను ఉదయ్ భాస్కర్ అని ఆయన ప్రిపేర్ చేశాడు. సో పాపులరైజ్ అయింది ఇది. రూపీస్ 2000 జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను, ఇది సమ్ పర్పస్ కాదు. షీ ఆస్క్డ్ ద క్యాషియర్ టు గివ్ హర్ 50 రూపీస్ అండ్ 100 రూపీస్ నోట్స్ ఓన్లీ. నాకు 2000 రూపాయలు కూడా 50 అండ్ 100 రూపీస్ నోట్స్ మాత్రం కావాలని చెప్పారు. మీనా గాట్ 25 నోట్స్ ఇన్ ఆల్. మొత్తం నోట్లన్నీ కలిపి 25 నోట్లు వచ్చాయంట. ఫైండ్ హౌ మెనీ నోట్స్ ఆఫ్ 50 రూపీస్ అండ్ 100 రూపీస్ షీ రిసీవ్డ్. ఇది మనకి క్వశ్చన్ అండి. ఇది సెకండ్ రామంలో 4th క్వశ్చన్ అని మీకు తెలుసు ఆల్రెడీ. 3.3 ఎక్సర్సైజ్. మీనా విత్డ్రాల్ అని రాస్తారు. యాక్చువల్గా మనం రాయొచ్చు ఎలాగైనా, నో ప్రాబ్లం. ఇది ఇంగ్లీషు ప్రాబ్లం కాదు. మీనా విత్డ్రా అమౌంట్ ఫ్రమ్ బ్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 2000 రూపీస్. సింబాలిక్గా రాయడం ఇలాగే రాయండి. డోంట్ థింక్ యాజ్ 22,000. ఇది రూపీస్ సింబలు, గ్యాప్ ఇచ్చి రాయండి 2000. నెంబర్ ఆఫ్ నోట్స్ మీనా గాట్ ఈజ్ ఈక్వల్ టు 25 నోట్స్. నెంబర్ ఆఫ్ రూపీస్ 50 అండ్ రూపీస్ 100 నోట్స్ క్వశ్చన్ మార్క్. అదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇచ్చినవన్నీ రాసామండి. ఇప్పుడు ఏం రాస్తానంటే లెట్ 50 రూపీస్ నోట్స్. ఈ రూపీస్ సింబల్ యాక్చువల్గా ఫ్రంట్ రాయండి, ఎప్పుడు బ్యాక్ రాయకండి. ఇంగ్లీష్లో రాసేయండి, లేకపోతే రూపీస్ అనే పదం రాసేయండి. రూపీస్ 50 రూపీస్ నోట్స్ బి ఎక్స్, అలాగే 100 రూపీస్ నోట్స్ బి వై. ఇక్కడ చూడండి, ఆర్డర్లో రాసుకోండి, లేదంటే లెట్ 50 రూపీస్ నోట్ బి ఎక్స్, 100 రూపీస్ నోట్ బి వై, అలా రాయాలన్నమాట. నోట్స్ బి వై. ఇప్పుడు ఏం రాసాం, ఆమె మీనా అమ్మాయికి 2 నోట్లు కలిపి మొత్తం 25 నోట్స్ వచ్చాయి. అంటే నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని వచ్చాయంటే 25. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 25. దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ కింద రాసుకోండి. అలాగే ఆమెకి చూసుకోండి, మొత్తం 2000 రూపీస్ నోట్స్ కదా. 50 ఇంటూ ఎక్స్, 50x అంటే 50 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు ఎక్స్ అనుకున్నాం. అలాగే 100 రూపీస్ నోట్స్ వై అనుకున్నాం. సో మొత్తం వాల్యూ మల్టిప్లై చేస్తే 50x ప్లస్ 100y ఈజ్ ఈక్వల్ టు 2000. ఆమె టోటల్ వాల్యూ అనమాట. ఇది వాల్యూ, ఇది నెంబర్ ఆఫ్ నోట్స్. సో 50 కామన్ తీయండి రెండింటికి. 50 ఇంటూ ఎక్స్ ప్లస్ 2y, బికాస్ 50 2s are 100 కాబట్టి ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2000. ఎక్స్ ప్లస్ 2y, ఈ 50 అటు ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేస్తే 2000/50 అవుతుంది. క్యాన్సిల్ ఇట్. 5 4s are 20, పక్కన 0 ఉంటుంది, 40 అవుతుంది. ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 40. ఇది సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. నౌ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 25, ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 40. ఈ రెండింటిని చూసుకోండి, సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ గెట్ క్యాన్సిల్. ఇక్కడ మైనస్ వై కింద, వై మైనస్ 2y కాబట్టి
-y అవుతుంది. అలాగే 25 - 40 అవుతుంది. సో 15 అవుతుంది. ఇక్కడ మైనసే ఇక్కడ మైనసే క్యాన్సిల్ చేసుకోవచ్చు, ప్లస్ అయిపోతుంది. మైనస్ క్యాన్సల్. y వాల్యూ 15. y = 15 యూ విల్ గెట్. అలాగే x + y = 25. మనం ఈక్వేషన్ 1 తీసుకున్నాం. x + y = 25. అందులో y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x + 15 = 25. x = 25 - 15. సో x = 10 వస్తుంది. ఇప్పుడు మనకి దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? నెంబర్ ఆఫ్ నోట్స్ మనకి తెలుసుకోవాలి. నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ చూడండి, 50 రూపీస్ నోట్స్ = 10 నోట్స్. అలాగే నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ = 15 నోట్స్, 15. చిల్డ్రన్, లాస్ట్లో ఆన్సర్ రాయడం చాలా ఇంపార్టెంట్. పర్టికులర్లీ మన స్టేట్ సిలబస్లో ఆన్సర్ లాస్ట్గా రాసేదానికి ప్రయారిటైజేషన్ ఇస్తారు. దానికి వీలైతే బాక్సులు కూడా పెట్టి రాయొచ్చు, బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఓకే, 3.3లో లాస్ట్ 5th క్వశ్చన్, సెకండ్ రౌండ్లో 5th వన్. ఏ లెండింగ్ లైబ్రరీ హ్యాస్ అ ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ ద ఫస్ట్ 3 days అండ్ అన్ అడిషనల్ ఛార్జ్ ఫర్ ఈచ్ డే దేర్ ఆఫ్టర్. Sarita paid 27 rupees for a book kept for 7 days, while Susie అంటాం కదా, Susie paid 21 rupees for the book she kept for 5 days. Find the fixed charge and the charge for each extra day. This is the question. చూడండి చిల్డ్రన్, ఇది లాస్ట్ క్వశ్చన్. ఇందులో సరిత పెయిడ్ అమౌంట్ ఫర్ ఎ బుక్ ఫర్ 7 days ఎంత? 27 రూపీస్. అలాగే సూజీ పెయిడ్ అమౌంట్ ఫర్ ఎ బుక్ ఫర్ 5 days = rupees 21. సో లెట్ ఫిక్స్డ్ ఛార్జ్ బి ఎక్స్, అడిషనల్ ఛార్జ్ బి వై. సో ఇప్పుడు ఈచ్ వన్ ఏం తీసుకుంటామో తెలుస్తుంది. సరిత టేక్ ఎ బుక్ ఎక్స్ట్రా 1 day అలా తీసుకుంటున్నాం అనమాట. ఇది అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. x + 4y చూడండి, x + 4y జస్ట్ ఫర్ నేమ్ సేక్ ఇట్ ఈస్ రిటర్న్. x + 4y ఎన్ని రోజులు? x + 4y = 27. చూడండి, మొత్తం ఆమె తీసుకున్న అమౌంట్ ఎంత పెట్టింది, ఇచ్చిందంటే 27 రూపీస్ పెట్టింది. అలాగే ఫర్ 7 days చూడండి చిల్డ్రన్, ఇక్కడ మనకి లెట్ ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ 3 days బి ఎక్స్ అని తీసుకోవాలి. లెటర్ చిన్న రాంగ్ ఉంటుంది, లెటర్ ఇంగ్లీష్ పరంగా. సో ఎడిషనల్ ఛార్జ్ బి వై తీసుకోండి. ఆమె 7 days తీసుకుంది ఒక పిల్ల, సరిత 7 daysకి 27 రూపీస్. 7 daysకి అంటే 3 ప్లస్ ఫస్ట్ 3 daysకి ఎక్స్, 4 days నెక్స్ట్ 4 × y అంటే 1 ఈచ్ 1 day అనమాట. x + 4y = 27 అవుతుంది. అలాగే చూసిన అమ్మాయి ఫస్ట్ 3 days అంటే ఎక్స్ ప్లస్ టోటల్గా 5 days అని తీసుకుంది. సో x + 2y = 21 తీసుకుంటాం. చూడండి, 7 days ఫస్ట్ది 7 days అంటే 3 + 4 అంటే 7 days కింద వస్తుంది అనమాట. పెర్ డే ఇక్కడ y కింద లెక్క, అందుకని 4 × y. ఓకే, x + 2y = 21. ఫస్ట్ 3 days + 2 అంటే టోటల్గా ఏమవుతుంది? 5 days అవుతుంది. x + 4y = 27, x + 2y = 21. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఎలిమినేషన్ మెథడే వాడుతున్నాను. x క్యాన్సల్, గెట్ క్యాన్సల్, బికాజ్ మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తాం. 4y - 2y అంటే 2y అవుతుంది. 27లో 21 సబ్ట్రాక్ట్ చేస్తే 6 వస్తుంది. y = 6/2, ఎందుకని ఇది మల్టిప్లికేషన్ అవుతుంది, అటు అయితే డివైడ్ చేస్తుంది. 2 3s are 6, y = 3 వస్తుంది. x + 2y = 21. గివెన్ ఈక్వేషన్లో ఒక ఈక్వేషన్ తీసుకోవచ్చు, ఎనీ వన్ ఆఫ్ ద ఈక్వేషన్స్ యూ కెన్ టేక్, నో ప్రాబ్లం. ఇది కానీ తీసుకోవచ్చు. x + 2y = 21 వేసాం. x + 2 × 3 y వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, 21. సో x + 2 3s are 6 = 21. x = 21 - 6 అంటే x = 15 వచ్చింది. ఫిక్స్డ్ ఛార్జ్ ఏంటి అబ్బా అంటే 15 రూపీస్. ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ కదా, అది 15 రూపీస్. అలాగే ఎడిషనల్ ఛార్జ్ అంటే పెర్ డే కింద లెక్క, అది y అవుతుంది. దట్ ఈస్ 3 rupees. ఓకే చిల్డ్రన్, దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ చాప్టర్. చాలా జాగ్రత్తగా రాసుకొని మరల ప్రాక్టీస్ అవ్వండి.
సో దట్ ఈ చాప్టర్ నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి మీరు వెరీ క్లియర్గా ప్రాక్టీస్ చేసుకొని తర్వాత ఇవి ఎగ్జామ్ ముందర ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటి మీద మనం ఈ మాట లైవ్ చేద్దాం. బాగా నేర్చుకుందరు. కానీ లైవ్ వీడియోస్ చేసేటప్పుడు అన్ని సమ్స్ ఎన్ని చాప్టర్ నుంచి 14 చాప్టర్స్ నుంచి లైవ్ వీడియో చేసినప్పుడు మీరు కనెక్టివిటీ అవ్వచ్చు. బాగా పబ్లిక్ ఎగ్జామినేషన్ రాయడానికి ఛాన్స్ ఉంది. అవుట్ ఆఫ్ 100 to 100 మార్క్స్ యూ కెన్ స్కోర్. సో హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్. థ్యాంక్ యూ.